హాయ్ అండి అందరికీ. 3 రోజుల నుంచి ఒకటే వర్షం, అసలు తగ్గిందే లేదు. మీకు కూడా వర్షాలు ఉన్నాయా? కొంచెం సేపేమో పెద్దగా, కొంచెం సేపేమో సన్నగా జల్లులా ఈరోజు పడుతుంది. కర్రీ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఈ 3 కూరగాయలు కూడా అక్కే పంపించింది. దొండకాయలు అండ్ బీరకాయలు, దోసకాయలు, ఈ 3 కూడా ఇంట్లో కాసినవే. దొండకాయలు చూసారా ఎంతలా ఉన్నాయో. ఇంకా ఈ బొప్పాయి ఏమో అమ్మ పంపించింది. 2 కాయలు పంపించింది. ఆల్రెడీ ఒకటి కోసుకొని వేసాను. చాలా స్వీట్గా ఉంది, అసలు చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇది కూడా కోసుకొని తినాలి. ఫస్ట్ బొప్పాయి ఏమైందంటే బాగా కాసినాయి చెట్టు అయితే. ఫస్ట్ పొడవుగా కాసినాయి, తర్వాత గుమ్మడికి ఇలా రౌండ్గా కాసినాయి. ఈ 3 కూరగాయల్లో నేను ఏం వండాలా అని ఆలోచిస్తున్నా. దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. దోసకాయ పచ్చడి అయితే తింటారు, బీరకాయ కూడా పచ్చడి అయితేనే తింటారు. నేనైతే ఇంక ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా కడిగేసి అక్కడ పెట్టేసే దొండకాయలు కూడా. అమ్మో ఇంతలా ఉన్నాయో ఇవి అసలు. కోసి కొంతసేపు ఆరిన తర్వాత ఫ్రై చేస్తా, ఎందుకంటే ఇవి చాలా లావుగా ఉన్నాయి కాబట్టి ఫ్రై అవ్వేమో అని నా డౌటు. ఇంట్లో కాసినవి కదా. వర్షాలు పడేటప్పుడు పులుసుల కంటే కూడా ఎక్కువ ఫ్రైతోనే తినాలనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫ్రైయే చేస్తున్నా. దొండకాయ ఫ్రై చేస్తున్నా. దొండకాయ ముక్కలు కోసిన తర్వాత ఆరిన తర్వాత ఫ్రై చేయాలి. బాయ్ బాయ్.